హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో ప్లీజ్ కొత్తగా వినేవాళ్ళు ఎవరున్నా సరే సబ్స్క్రైబ్ చేసి వినండి అబ్బా. 915 మెంబర్స్ దగ్గర ఆగిపోయాం మనం. ఇదేంటబ్బా ఇంత రిక్వెస్ట్ఫుల్గా, ఇంత ప్రేమగా, ఇంత అనేమంటారు అమాయకంగా. అబ్బో, అమాయకంగా అంటే మరీ ఎక్కువైపోయిందేమో కదా. పర్లేదు, ఇంత మంచిగా ఎవరు అడుగుతారు చెప్పండి. ప్లీజ్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తారు మీ కదా. ప్లీజ్ ఒక్క బటన్ అలా ప్రెస్ చేయండి, సబ్స్క్రిప్షన్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అబ్బా. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం దూసుకెళ్ళిపోతాం అంతే. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇచ్చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది ఎక్కువగా. సో 1000 మెంబర్స్ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయండి అబ్బా. తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయండి అబ్బా, చెప్పాలి కదా అన్నట్టు. ప్లీజ్ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం ఓవర్ అయితే క్షమించండి. ఏదో ఫన్గా ఏదో ట్రై చేశాను. మరీ గలీజ్గా ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఎనీవేస్, అండ్ లైక్ ఫస్ట్ పాత సబ్స్క్రైబర్స్ స్టోరీ వినేక ముందు సబ్స్క్రైబ్ చేయండి చెప్తా. సారీ, లైక్ చేయండి చెప్తా. అబ్బా లైక్ చేయండి అమ్మా. చలాయ్ ఏయ్ మ్యామ్, లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. అక్కలు చెల్లెళ్ళు ఎవరున్నా సరే, ఫ్రెండ్స్ అందరూ చేయండి. ఫస్ట్ తింటున్నారా? పర్లేదు, లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉంది కదా, క్లిక్ చేయండి. చేశారా? నాకు తెలుసు నువ్వు ఇంకా లైక్ చేయలా. లైక్ 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 బటన్ కొట్టబ్బా. కొట్టావా? థ్యాంక్ యూ, గుడ్ గర్ల్స్. నాకు తెలుసు మీరు లైక్ చేస్తారని. ఓకే, చూసారా? హలో మ్యామ్, మీరు ఇంకా లైక్ చేయలే, నాకు తెలిసిపోయింది. కొట్టండి మేడం క్లిక్ లైక్ బటన్ మీద ప్లీజ్. కొట్టారు కదా, ఇప్పుడు కొట్టారు. గుడ్, థ్యాంక్ యూ. ఎనీవేస్, ఓకే. అండ్ అందరికీ స్టోరీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం కమెంట్స్, తెలుగులో కూడా కమెంట్ సెక్షన్లో కలకలాడుతుంది. ఒక 5-6 మెసేజ్లు కనపడుతుంటే, అలా కనపడుతూ ఉంటే మాకు కొంచెం చేయాలన్న ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఎనీవేస్, అండ్ సారీ, ఐషు కథ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎస్పెషలీ నిన్నటి ఎపిసోడ్ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. కొంచెం రొమాన్స్ యాడ్ చేశాం కాబట్టి, అంటే నా ఉద్దేశం రొమాన్స్ కోసమే కథ వింటున్నారని కాదు, లైఫ్లో రొమాన్స్ కూడా ఉండాలి కదా, లేకపోతే డ్రైగా ఉంటుంది లైఫ్. గొడవలు ఉండాలి, నవ్వులు ఉండాలి, రొమాన్స్ ఉండాలి. అదే కదా, ఫోన్ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా రికార్డింగ్ చేసేటప్పుడు. సో ఇలా ఫోన్లు వచ్చి నేను ఎక్కడి వరకు చెప్పానన్న సంగతి మర్చిపోతాను. ఎనీవేస్, సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అండ్ అందరం కలిసి కట్టుగా మనం ఈ ఛానల్ని ఒక రేంజ్కి తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, దేవా అండ్ ఐషు ఏమో ఇద్దరు చాలా మంచి క్వాలిటీ టైం, అంటే క్వాలిటీ టైం ఏమీ కాదు, లైక్ తన ప్రేమనైతే తను చెప్పేసింది. ఐషు ఏమో ఇది కరెక్ట్ కాదు అని వాదిస్తుంది. సరే, ఏదైతే అదైంది, ఫస్ట్ అయితే పడుకుందాం రా అని చెప్పేసి ఇద్దరు పడుకోవడానికి ట్రై చేస్తారు. అలా పడుకునే టైంలో దేవా ఐషుని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆ ముద్దు కొంచెం డీప్ అయ్యేసరికి ఐషు వల్ల అది తీసుకోలేకపోతుంది. ఎందుకంటే తన అంత వీక్గా ప్రతిదానికి, అది ఎక్కువ సంతోషమైనా ఎక్కువ దుఃఖమైనా తను తట్టుకోలేని పరిస్థితి తన హృదయం. సో దానివల్ల ప్యానిక్ అయిపోతుంది మళ్ళీ. సో కాదు, నువ్వు నాకు ఫిజికల్గా కాదు నువ్వు కావాల్సింది, నాకు నువ్వు నీకుగా నా ఎస్ ఐఎమ్ లవ్ విత్ యూ అండ్ నేను అన్నిటికీ రెడీ అని నువ్వు అన్న రోజునే ఇవన్నీ పెట్టుకుందాము, అప్పటిదాకా నేను నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి దేవా అతన్ని గట్టిగా కౌగిలించుకొని అలా నిద్రపోతారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అలా పడుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేస్తారు.
పిల్లలు లేవకముందే లేస్తుంది దేవ. లేచి బ్రష్ చేసేసుకొని ఐషుని లేపుతుంది. ఐషుని లేపి, ఐషు నాకు ఒక్క కోరిక ఉంది, తప్పుగా కాదు, నీకు అమ్మ అనే ఒక స్థానంలో ఉండి నీకు నేను స్నానం చేయించాలనుకుంటున్నాను అని అంటదనమాట. ఐషు మళ్ళీ షాక్ అవుతుంది. ఏంటి అని అంటే, నువ్వు నా కూతురు అనుకుందాం అనుకో, చిన్న పాపలా చూస్తాను, మళ్ళీ ఈ ఛాన్స్ మనకి రాదు, ప్లీజ్ ఒక్కసారి స్నానం చేపిస్తాను అని అంటదనమాట. అంటే ఎంతసేపటికి ఐషు ఒప్పుకోదు, బట్ ఎలానో ఒప్పిస్తుంది దేవ. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళాక తను పైన టాప్ ఇప్పుతుందనమాట. ఇప్పగానే రాత్రి తను జస్ట్ నడుము మీద ఉన్న సిగరెట్ మార్క్స్ వరకే చూసింది కదా, ఇప్పుడు తను షర్ట్ ఇప్పేసరికి ఒంటి నిండా ఆ చెస్ట్ మీద, నడుము మీద అండ్ వీప్ వెనకాల బెల్ట్ మార్క్స్, ఎక్కడ పడితే అక్కడ అంతటా నల్లగా కమిలిపోయి అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూసేసరికి దేవాకి మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చేసరికి ప్లీజ్ అలా ఏడవకు, ఇదంతా నాకు అలవాటే అని చెప్పి ఐషు అంటుందన్నమాట. ఇదంతా ఎలా తట్టుకోగలిగావు ఐషు నువ్వు? నాకు చూస్తుంటేనే నాకు ఇంత వణుకొచ్చేస్తుంది, ఇంత బాధ అనిపిస్తుంది, ఇవన్నీ నువ్వు ఎలా భరించావు ఇన్ని సంవత్సరాలుగా అని అంటే, ఇట్స్ ఓకే అని చెప్పి అంటదన్నమాట. సరే అని చెప్పి ఇంకా స్నానం చేపిస్తుంది. ఐషు చెప్పుద్దనమాట, లైక్ జరీనాకు చెప్పిద్ది ఒకసారి, నాకు మొన్న స్నానం చేపించింది, నిజంగా కూడా ఏ దురిదోషము లేదు తన కళ్ళల్లో, ఒక అమ్మలాగా కనిపించింది నాకు స్నానం చేయించినంతసేపు. ఎక్కడా కూడా బ్యాడ్ టచ్ చేయాలని కానీ, నన్ను టెంప్ట్ చేయాలని కానీ, లేదా తను అదే అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను లొంగ తీసుకోవడానికి కానీ ఏమీ ప్రయత్నించలేదు. నిజంగా కూడా ఒక అమ్మ ఉంటే నాకు ఎలా స్నానం చేపిస్తుందో అలా చేయించింది, భలే నచ్చింది దేవా నాకు అని చెప్పుద్దనమాట. సో అలా తను స్నానం చేయించి వీళ్ళంతా అలా చేస్తారు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ రూమ్లో, వాళ్ళిద్దరిని కూడా లేపి రెడీ, వాళ్ళని కూడా స్నానాలు ఫ్రెష్ అయిపోమని చెప్పి అందరూ ఫ్రెష్ అయిపోయాక అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి మహాబలిపురంకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి, ఆ పక్కన ఉన్న ఇంకో మ్యూజియం పార్క్ వెళ్ళి అక్కడ కూడా అన్ని ఆటలు, అన్ని గేమ్స్ అన్నీ ఆడి ఫొటోస్కి అన్ని మంచిగా ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ప్రశాంతంగా సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతుంటే 2 రోజులు 2 full days ఇద్దరు ఒకరిని వదిలిపెట్టకుండా ఒకరు 2 రోజులు గడిపాడు. 3వ రోజు విడిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఆ కష్టాన్ని వాళ్ళిద్దరూ భరిస్తున్నారనమాట, ఐషు అండ్ దేవా. వదిలి వెళ్ళిపోవాలనా అని ఇద్దరు మనసులు చాలా కష్టపడుతూ ఉంటాయన్నమాట. జరీనా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో బట్ చేయగలిగేది ఏమీ లేదు కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే అని, సరే అయితే ఇంకా నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి దేవా తన్ని గట్టిగా ఒకసారి హక్ చేసుకొని బాయ్ చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా తర్వాత ఏముంది, మళ్ళీ రొటీన్ లైఫ్, కాలేజ్, పార్ట్ టైం జాబ్స్, ఫోన్ కాల్స్, మెసేజెస్, చాటింగ్స్ కామన్ అయిపోతాయి. మళ్ళీ కొన్ని రోజులు ఇలానే వాళ్ళ కాలం గడిచిపోతూ ఉంటుంది. తర్వాత గుడ్ ఫ్రైడే అని వస్తుంది. గుడ్ ఫ్రైడే వస్తుంది. వీళ్ళు ఆశ్రమం అనేది లైక్ చారిటీ ఆశ్రమంలు కదా, క్రిస్టియన్ చారిటీ ఫండ్స్ తోటి నడిచే, దాన్ని ఏమంటారు ఆశ్రమంలో. సో క్రిస్టియన్ ఏమంటారబ్బా వీటిని, అయ్యో నాకు వర్డ్స్ రావట్లేదు. సరే, క్రిస్టియానిటీ చర్చ్ ఆశ్రమం ఏమంటారు వాటిని. సో ఓకేలే, మనకు ఆ వర్డ్ రానప్పుడు దాని గురించి కష్టపడటం కంటే అనాథాశ్రమం, దట్ వుడ్ బి ది బెస్ట్ ఆర్ఫన్ హౌసెస్ విచ్ ఈస్ రన్ బై క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇది కరెక్ట్ అబ్బా. సో గుడ్ ఫ్రైడే రోజు వెళ్దాం అనుకుంటారనమాట ఫ్రెండ్స్ అందరూ, ఆశ్రమంలో కలుద్దామని ఐషు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారనమాట. అనుకొని సరే అని ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత
ఇంకా వెంటనే ఇంకా అది సడన్ ప్లాన్ అనమాట. సో కాబట్టి వెంటనే ఐషు దేవాకి సాయంత్రం ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇట్లా గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, మేము ఫ్రెండ్స్ అందరం మీట్ అవ్వాలనుకుంటున్నాము. సో రేపు ఎర్లీ మార్నింగ్ బస్ బుక్ చేసుకున్నాను, నేను రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను అని దేవాకి కాల్ చేసి చెప్తుంది ఐషు. చెప్పగానే అలానా, సరే సరే, బట్ నీకు ఈ మధ్యే కదా హెల్త్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు, వెంటనే ఇంత లాంగ్ జర్నీ అవసరమా అని అంటది దేవా. అంటే పర్లేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఏం లేదు, బట్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుద్దాం అనుకుంటున్నాము, సో వెళ్తాను అంటే సరే అయితే మరి అన్నీ ప్యాకింగ్ చేసుకున్నావా అని అడుగుతుంది అనమాట. అంటే అన్నీ ప్యాక్ చేసుకున్నాను అని అంటది. మరి వెళ్ళే దారిలో తినడానికి ఏమన్నా పెట్టుకున్నావా అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ జరీనా కొనిచ్చింది, అవి కూడా లోపల పెట్టేసుకున్నాను, అండ్ కొంత డబ్బు కూడా ఇచ్చింది, వెళ్ళే దారిలో ఏమన్నా తినాలనిపిస్తే తిను అని చెప్పి, సో ఎవ్రీథింగ్ అన్నీ పెట్టేసుకున్నాను అని చెప్తుందనమాట దేవాకి ఐషు. అనగానే అవునా, ఓకే అయితే రేపు మార్నింగ్ అంటున్నావు కదా, నేను రానా, నేను డ్రాప్ చేయడానికి అని అంటదనమాట. అని అంటే ఐషు ఎందుకు, నేను వెళ్తానులే అంటే లేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉంటావు కాబట్టి ఫోన్ చేస్తావో లేదో, ప్లీజ్ నాకు నేను చూడాలని కూడా ఉంది అంటే సరే అయితే దానికోసం నువ్వు అంత పొద్దున్నే ఇక్కడ దాకా రావడం ఎందుకు, మీ ఏరియా మీద నుంచే కదా నేను ఎక్కే సిటీ బస్సు వెళ్ళేది, సో అక్కడ ఎక్కు, బస్ స్టాండ్ దాకా రా, నేను బస్సు ఎక్కాక మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోదులే అని ఐషు అంటుందన్నమాట. అనగానే దేవా సరే అయితే నువ్వు లేచాక నువ్వు బయలుదేరే ముందు నన్ను లేపు, నేను ఫ్రెష్ అయిపోయి నేను బస్ స్టాప్కి వచ్చేస్తాను అని చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పేసి ఇంకిద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి సరే నాకు ఒక మెసేజ్ పెట్టేసి దట్ బయలుదేరుతున్నాను అని చెప్పి తనకి దేవాకి కాల్ చేసి బయలుదేరుతున్నాను, బస్సు ఇంకొక 10 నిమిషాల్లో బస్సు ఎక్కేస్తాను అనగానే ఓకే నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను అని చెప్పేసి తను ఇంకిద్దరు కాల్ కట్ చేసేసుకొని తిను కూడా బస్సు ఎక్కేస్తామన్నమాట. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది దేవాకి, బస్సు ఎక్కేసాను, ఒక 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను అని చెప్పి. యా నేను ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పుతుంది. సరే అని చెప్పి బస్సు రాగానే బస్సు ఎక్కేస్తుంది. తను ఎక్కిన బస్సే తిను ఎక్కి తన పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా కామన్ కదా, దూరంగా వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్పటం, ఆరోగ్యం జాగ్రత్త, ఈ మధ్య నీకు హెల్త్ బాగుండలేదు, అడ్డమైన చెత్త అంతా తినకు, ఫ్రెండ్స్తో ఉండి నైట్ హాల్ట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోకు, టైంకి పడుకో, టైంకి తిను అని ఇంకా జాగ్రత్తలు చెప్తూ ఉంటుందన్నమాట దేవా ఐషుకి. అప్పుడు ఐషు అబ్బా తెలుసులేబ్బా, నేను చేస్తాను, నా హెల్త్ కేర్ తీసుకుంటాను, డోంట్ వరీ, ఓకేనా, నేను టైంకి తింటాను, టైంకి పడుకుంటాను, నీతో చాట్ చేస్తాను, టైం దొరికినప్పుడల్లా నీకు కాల్ చేస్తాను, అన్నీ చేస్తాను, ఓకేనా అని ఐషు అంటది. అనగానే చిన్న నవ్వి ఓకే అని చెప్పి మాట్లాడుకుంటారనమాట. సరే అని దేవా తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న గిఫ్ట్ తీసి తన చేతిలో పెడుతుంది. పెట్టగానే ఐషు ఏంటిది అంటే, ఎప్పుడు నువ్వే ఇస్తావా గిఫ్ట్లు, మేము ఇవ్వకూడదా, తీసుకో, ఇది నీకోసమే కొన్నాను నిన్న అని అంటదనమాట. అవునా ఏంటిది అంటే బ్లూటూత్ అంటదనమాట. అనగానే ఏంటి బ్లూటూతా అంటే ఏంటి అని అంటది ఐషు అమాయకంగా. అంటే ఐఫోన్లు వాడతారు, ఐఫోన్లు గిఫ్ట్లు చేస్తారు, ఐఫోన్ వాడటం కాదు, ఐఫోన్లు గిఫ్ట్లు చేస్తారు, బ్లూటూత్ అంటే ఏంటో తెలీదా అని అంటదనమాట. అరే అని వెటకారంగా అని నవ్వుతూ ఉంటుందన్నమాట. అరే నిజంగానే తెలీదు, ఏంటి చెప్పు అంటదన్నమాట. అంటే బ్లూటూత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దట్ మొబైల్ చేతిలో పెట్టుకోకుండా మనం తిరుక్కుంటూ కూడా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కనెక్ట్ చేసుకుంటే, ఇదొక మైక్రోఫోన్ లాంటిది అనగానే అవునా సరే అని చెప్పి, మరి దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇది కూడా తెలీదా తమరికి అని చెప్పి మళ్ళీ వెటకారంగా చేసి చాలు నవ్వింది కానీ కనెక్ట్ చేసి ఇవ్వు అని అంటే సరే అని ఇంకా దేవా మొబైల్ తీసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసి ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తుందనమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా తను తీసి లోపల పెట్టుకుంటుంది.
ఈలోపు బస్ స్టాప్ వచ్చేస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్కి వచ్చేసాను, తను బస్సు రెడీగానే ఉంటుందన్నమాట. సరే అని ఇంకా బస్ ఎక్కేస్తుంది. బస్ ఎక్కిన తర్వాత కూర్చున్న తను విండో సీటే అనమాట. సో విండో సీట్ దగ్గర కూర్చున్నాక, అవును మంచినీళ్ళ బాటిల్ ఉందా అని అడుగుతుంది దేవా. అంటే ఓ అన్నీ పెట్టుకున్నాను కానీ మంచినీళ్ళు పెట్టుకోవడం మర్చిపోయాను దేవా అనగానే ఫాస్ట్గా అక్కడున్న ఒక షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని గబగబా ఉరుక్కుంటూ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తుందన్నమాట. ఇవ్వగానే తీసుకొని థ్యాంక్ యూ అంటుంది ఐషు. అబ్బా దీనికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నా అవసరం లేదు అంటే, సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది అనమాట. నేను వెళ్తానులే కానీ మరి అక్కడికి వెళ్ళేసరికి ఎవరుంటారు అంటే, నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు నా కోసం, బస్ స్టాప్లో వెయిట్ చేస్తారు, డోంట్ వరీ అబౌట్ మీ అంటే, సరే దారి పొడుగుతా మాట్లాడడానికి ట్రై చెయ్యి, ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు తెలుస్తుంది అని అంటదన్నమాట. ఓకే ట్రై చేస్తాను అని అంటదన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళంగానే నాకు మళ్ళీ మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యి అని అన్నీ చెప్తూ ఉంటుంది. ఓకే అబ్బా చేస్తాను అని చెప్తుంది. ఈలోపు బస్సు బయలుదేరిపోతుంది. బస్సు బయలుదేరిన తర్వాత సరే అయితే బస్సు బయలుదేరింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంకిద్దరు వాళ్ళ ప్లేసెస్కి, తనేమో బస్సు బయలుదేరని తనట్టు, తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇలా మధ్యలో మాట్లాడుకుంటూ దేవాతోటి మధ్యలో ఫోన్లు చేస్తూ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నావు అని క్షేమ సమాచారాలు అడుక్కుంటూ ఇంకా మొత్తానికి సాయంత్రానికి కోయంబత్తూరు చేరిపోతుంది ఐషు. అండ్ తను వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఫ్రెండ్స్ వాళ్ళని చాలా రోజుల తర్వాత చూసేసరికి ఒక పెద్ద గ్రూప్ తీసుకొని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కోయంబత్తూరు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళదు ఐషు, ఆశ్రమంకే వెళ్తుంది అనమాట. ఆశ్రమంలోనే ఉంటుంది తను. సో ఇంకా అందరూ కలిసి ఆశ్రమంకి వెళ్తారు. ఆశ్రమంకి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి అన్నీ కొద్దిగా డిన్నర్ అవి ఇవి అన్నీ చేసేసుకున్న తర్వాత ఐషు దేవాకి కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి చెప్తుంది, వచ్చేసాను, వచ్చి ఆశ్రమం కూడా వచ్చేసాము, ఫ్రెష్ అయ్యాము, డిన్నర్ కూడా చేసేసి నీకు ప్రశాంతంగా కూర్చొని కాల్ చేస్తున్నాను అని అంటుంది అనమాట. అంటే ఓ అవునా, ఓకే హ్యాపీయా నువ్వు అంటే హ్యాపీ అని అంటుంది అనమాట. ఎవరు వచ్చారు మరి రిసీవ్ చేసుకోవడానికంటే, 4 ఫ్రెండ్స్ వచ్చారు, విక్కీ వచ్చాడు, సోఫియా వచ్చింది. సోఫియా అంటే జాన్ వాళ్ళ చెల్లెలు అనమాట. జాను, సోఫియా, రీనా అందరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది అని. ఇంకా మరి అవును మధ్యలో ఏంటి ఫోన్ మాట్లాడలేదు చాలాసేపు అంటే, అదా నువ్వు ఇచ్చిన బ్లూటూత్లో ఛార్జ్ అయిపోయింది, ఇంకా తర్వాత ఇంకా నేను పడుకుండిపోయాను, ఇంకా అందుకే ఫోన్ చేయలేదు సారీ అంటే, ఓ కరెక్టే అది కొత్తది కదా, ఒక ఫుల్ నైట్ దానికి ఛార్జింగ్ పెట్టాలి, సో ఈరోజు నువ్వు దాన్ని ఛార్జ్ పెట్టుకో కంప్లీట్గా అని చెప్పుద్ది అనమాట. ఓకే నేను పెట్టుకుంటానులే అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా దేవాకి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందరూ తనతో మాట్లాడతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవా కూడా. ఇంకా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. కాల్ కట్ చేసిన కొద్దిసేపటికి ఇంకా కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవా గురించి అన్నీ చెప్తుంది, లైక్ తను మంచి ఫ్రెండ్ నాకు అది ఇది అని. బట్ ఏ విషయాలు చెప్పదు, మిగతా విషయాలు ఏమీ చెప్పదు అనమాట. కానీ విక్కీకి మాత్రం చెప్పుద్ది, ఇట్లా మేము ఇలా వెళ్ళాము, అలా వెళ్ళినప్పుడు నన్ను తను పెళ్లి చేసుకుంటానని ఇట్లా అంటుంది, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఓ అవునా అని అన్నిటికీ వింటాడు కామ్గా. తర్వాత వెళ్ళి అందరికీ చెప్పేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా ముగ్గురికి కూడా చెప్పేస్తాడు ఇట్లా అంటారా అని చెప్పి. అప్పుడు అందరూ వచ్చి తన్ని ఐషుని ఏడ్పించడం మొదలు పెడతారనమాట. ఓహో అయితే మేడం గారు లవ్లో ఉన్నారనమాట, మరి ఎందుకు నువ్వు ఓకే చెప్పలేదు అంటే, హే పిచ్చా మీకేమన్నా, అసలు ఒక అమ్మాయి పెళ్ళి అంటే మన సొసైటీ ఒప్పుకుంటుందా, యాక్సెప్ట్ చేస్తుందా, మీరన్నా ఆలోచించరేంట్రా అంటే, హే తప్పేముందే, తన మనసులో ఉన్నమాట తను చెప్పింది, నీకు ఇష్టం ఉందా లేదా అంటే, ఇష్టం అంటే తెలియదురా నాకేంటి, తను ఎలా అయినా నా జీవితంలో ఉండాలని అనుకుంటున్నాను, కానీ అది పెళ్లి చేసుకోనా కాదా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు, కానీ తను హ్యాపీగా ఉండాలి, తనకంటూ ఒక లైఫ్ ఉండాలిరా అని చెప్పి అంటారనమాట. అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారు, అలా ఏమీ ఉండదే, నువ్వు
నువ్వు నిజంగా తనని లవ్ చేస్తే తనకు అది చెప్పేసే, తనకి ప్రాబ్లం లేదు, మేమున్నాం కదా చూసుకుంటాము అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చాలేరా ఇంకా టాపిక్ వదిలేయండి ప్లీజ్ అని అంటదన్నమాట. అలాగే సరే సరే అని చెప్పి వదిలేసి, అవును ఇంతకీ అమ్మని చుట్టానికి ఎప్పుడు వెళ్తున్నావు అంటే, అమ్మకి చెప్పలేదురా నేను ఇక్కడికి వస్తున్నట్టు, అమ్మని బాగా మిస్ అవుతున్నాను అనుకుంటే అమ్మనే మన ఆశ్రమానికి రమ్మంటా కానీ నేను ఇంటికి వెళ్ళనురా, నాకు ఇష్టం లేదు అని అంటదనమాట ఐషు. అనగానే సరే 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 మీ నాన్న నిన్ను అన్ని ఇబ్బందులు పెట్టాడు కదా, అప్పుడంటే మనం చిన్నపిల్లలం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మీ నాన్నని ఒక రౌండ్ వేసుకుందామా అని అంటారనమాట అందరూ. అనగానే రేయ్ వదిలేయండి రా ప్లీజ్ అని అంటుంది ఐషు. అనగానే సర్లే సరే నాన్న కదా వదిలేద్దాం కానీ, మరా మీ అమ్మ వాళ్ళ అన్నలు ఉన్నారుగా, అన్న తమ్ముళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళని వేసుకుందామా, వాళ్ళు చేసింది చిన్న పని కాదు కదా అని అంటదన్నమాట. రే పాస్ట్ ఈజ్ పాస్ట్ రా, వదిలేయండిరా, ఆ టాపిక్ వద్దు, మనం వేరే మాట్లాడుకుందామా అని అనుకుంటారనమాట. అనుకొని ఇంకా సరదాగా ఆ నైట్ మొత్తం చక్కగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మిగతాది రేపు చూద్దాం. ఓకే దెన్ టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.